నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. పంజుర్లి అడవిని అక్కడ నివసించే ప్రజలను రక్షిస్తుందని విశ్వాసం. ప్రజలు తమ కుటుంబంతో పాటు తమ భూమి, వ్యవసాయం, పంటను రక్షించమని పంజుర్లి దేవతను పూజిస్తారు. పంజుర్లి అంటే ఏంటంటే ఉగ్ర, చెడు పనులను చేసేవారిని శిక్షించి మంచిని ఆశీర్వదించే సామర్థ్యాలు కలిగిన దేవత అని నమ్మకం. పంజుర్లి దేవత గురించి కాంతారా సినిమా తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా పంజుర్లి దేవత ఎవరు అనే ఆసక్తి నెలకొంది. అయితే పంజుర్లి దక్షిణ భారతదేశంలో పూజించబడే వరాహముఖం గల దేవత. కర్ణాటక, కేరళలో ప్రత్యేకంగా పంజుర్లిని పూజిస్తారు. పంజుర్లి దేవత ఎవరి అవతారం? విష్ణువు దశావతారాల్లో 3వ అవతారం వరాహగా పరిగణించబడుతుంది. ఈ అవతార రూపం వరాహంలా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఆయనను పంజుర్లి దేవతగా పూజిస్తారు. సత్యయుగ అవతారమైన వరాహ గురించి కొన్ని పౌరాణిక నమ్మకాలు ఉన్నాయి. విష్ణు పురాణం, స్కాంద పురాణం, ఋగ్వేదం, భగవద్ పురాణాల్లో వరాహ అవతారానికి సంబంధించిన సమాచారం ఉంది. దక్షిణాదిన అత్యంత ప్రాచీనమైన దేవతల్లో పంజుర్లి ఒకటి. మానవ నాగరికత ప్రారంభంలో అదే సమయంలో భూమిపై ఆహార ధాన్యాలు కనిపించినప్పుడు పంజుర్లి దేవత భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. పురాణాల ప్రకారం వరాహమూర్తికి 5 కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు నవజాత శిశువుగా మిగిలిపోయారు. అతను ఆకలి దాహంతో బాధపడుతూ చివరికి మృత్యువు అంచుకు చేరుకున్నాడు. అదే సమయంలో అటుగా ప్రయాణిస్తున్న పార్వతీదేవి అక్కడికి చేరుకుంది. అప్పుడే పుట్టిన పందిని చూసి జాలిపడి దాన్ని కైలాస పర్వతానికి తీసుకువెళ్ళింది. తల్లి పార్వతి అతనిని తన సొంత కొడుకులా చూసుకోవడం ప్రారంభించింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడు విధ్వంసకరంగా మారాడు. కాలక్రమేణా అతని శరీరానికి దురద వేయడం మొదలైంది. దీంతో తన దురద నుంచి ఉపశమనం కోసం భూమిపై ఉన్న అన్ని పంటలను నాశనం చేయడం ప్రారంభించాడు. శివునికి కోపం వచ్చింది. దీనివల్ల భూలోకంలో ఆహార కొరత ఏర్పడింది. అది చూసిన శంకరుడు ఆ పందిని చంపాలని భావించాడు. ఈ విషయం పార్వతీదేవికి తెలియడంతో ఆమె మహాదేవుడిని ప్రార్థించి తన కొడుకు ప్రాణం తీయొద్దని కోరింది. పార్వతీదేవి కోరికపై శివుడు అతన్ని చంపలేదు. అయితే అతన్ని కైలాసం నుంచి భూమికి వెళ్ళమని ఆదేశించాడు. అప్పుడు వరాహం శివపార్వతులను అభ్యర్థించాడు. అప్పుడు శివుడు ఒక దైవిక శక్తి రూపంలో భూమికి వెళ్ళి అక్కడ మానవులను, వారి పంటలను రక్షించమని ఆదేశించాడు. అప్పటి నుండి వరాహుడు పంజుర్లి దేవత రూపంలో భూమిపై నివసించడం ప్రారంభించాడు. భూమిపై పంటలను రక్షించడం ప్రారంభించాడు. అందుకే ప్రజలు ఆయనను దేవుడిలా పూజించడం ప్రారంభించారు.